హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్జిఆర్ వర్క్స్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. ఆల్రెడీ మనం పోస్ట్ చేసినటువంటి స్టార్ హ్యాంగింగ్స్ని చూసి వర్షిణి గారు మేకింగ్ వీడియో చూపించమన్నారు. సో ఈ వీడియో వచ్చేసి వర్షిణి గారి కోసం మనం స్టార్ షేప్లో హ్యాంగింగ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఈజీగా అనేది చూసేద్దాం. మనం ఏ షేప్లో అయినా డిజైన్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఆ డిజైన్స్కి సంబంధించిన అవుట్లైన్ని ముందుగానే డ్రా చేసుకొని ఉంచుకోవాలి. మనం ప్రిపేర్ చేసుకునే డిజైన్స్ అనేది ఓహెచ్పి షీట్ కానీ, బకరం షీట్ కానివ్వండి, వ్యాక్స్ షీట్, అలాగే ట్రాన్స్పరెంట్ షీట్ కానివ్వండి, మనం ప్రిపేర్ చేసుకునే డిజైన్ అనేది ఇలా డ్రా చేసుకొని ఉంచుకోవాలి. ఒక్క స్టార్ షేప్ అనే కాదండి, ఏ షేప్లో డిజైన్ అయినా కూడా ఇదే పద్ధతిని కనుక మనం ఫాలో అయినట్లయితే ఫినిషింగ్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సో నేను ఇక్కడ వ్యాక్స్ షీట్ని తీసుకున్నాను. ఈ షీట్ ఆల్రెడీ నేను స్టార్ షేప్ని డ్రా చేసుకుని తీసుకున్నాను. స్టార్కి ఎడ్జెస్ 5 కూడా సమానంగా ఉండేలాగా చూసుకోవాలి, అప్పుడే ఫినిషింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇలా స్టార్ని డ్రా చేసుకున్న తర్వాత ఒకటేసారి స్టోన్ చైన్ని మనం స్టార్కి మొత్తము కూడా స్టిక్ చేసుకుంటే ఎడ్జెస్ అనేది కరెక్ట్గా రావన్నమాట. సో ఒక్కొక్క లైన్కి ఎంత స్టోన్ చైన్ అయితే సరిపోతుంది అంత స్టోన్ని కట్ చేసుకుంటూ స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను స్టోన్స్ని స్టిక్ చేయడం కోసం B7000 గ్లూని అయితే యూస్ చేస్తున్నాను. B7000 గ్లూని యూస్ చేయడం వల్ల స్టిక్కీనెస్ ఎక్కువగా ఉండి ఎక్కువ కాలం మనం చేసుకునే హ్యాంగింగ్స్ స్టోన్స్ అనేది ఊడిపోకుండా నిలబడతాయి. సో ఇలాగా ఎడ్జెస్ని క్రాస్లుగా కాకుండా స్ట్రైట్గా వంకరేమీ లేకుండా స్టిక్ చేసుకోవాలి. ఎడ్జెస్ దగ్గర మనం కనుక ఫినిషింగ్ కరెక్ట్గా చేసినట్లయితేనే స్టార్ షేప్ హ్యాంగింగ్స్ లుక్ వైజ్ చాలా బాగుంటాయి. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క లైన్కి కూడా స్టోన్ చైన్ కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం స్టార్ షేప్లో వైట్ కలర్లో పర్ల్స్ చైన్ అండ్ వైట్ కలర్ స్టోన్ చైన్ యూజ్ చేసి హ్యాంగింగ్ని ప్రిపేర్ చేసి షార్ట్లో అప్లోడ్ చేశాము. మన సబ్స్క్రైబర్ ఫుల్ మేకింగ్ వీడియో పోస్ట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. సో మనం గోల్డ్ కలర్ స్టోన్ చైన్ యూజ్ చేసి ఈ డిజైన్ అయితే ప్రిపేర్ చేస్తున్నాం. మీరు కూడా ఇదే కలర్ స్టోన్ చైన్ యూజ్ చేసి ప్రిపేర్ చేసుకోవాలని అయితే ఏమీ లేదండి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్లో మీ డ్రెస్సెస్కి పర్ఫెక్ట్ మ్యాచ్ అయ్యే కలర్తో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు. గోల్డ్ కలర్ అయితే అన్ని డ్రెస్సెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందని నేను ఈ కలర్ చైన్ తీసుకొని ప్రిపేర్ చేస్తున్నాను. స్టోన్ చైన్ని కట్ చేసుకోకుండా స్టిక్ చేసుకోవడం వలన వి షేప్లో రావాల్సినటువంటి ఎడ్జెస్ అనేది యూ షేప్లో వస్తూ ఉంటాయి. సో హ్యాంగింగ్స్ అనేటివి అస్సలు బాగోవు. అందువలన మీరు ప్రతి ఒక్క లైన్కి కూడా స్టోన్ చైన్ని కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వల్ల ఎడ్జెస్ ఫినిషింగ్ ఫైనల్గా చాలా బాగుంటుంది. ఇలాగా మొత్తం షేప్ని ఈ గోల్డ్ కలర్ స్టోన్ చైన్తో నీట్గా ఫినిష్ చేసుకోవాలి. సో ఫైనల్గా స్టార్ షేప్ని అంతా కూడా గోల్డ్ చైన్తో ఫినిష్ చేసేసిన తర్వాత కొద్దిసేపు డ్రై అవ్వనివ్వాలి. ఈలోగా మనం సెకండ్ హ్యాంగింగ్ని కూడా ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా డ్రై అయిన తర్వాత స్టార్ షేప్ని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకునే ముందుగానే స్టార్ షేప్కి మిడిల్లో కూడా ఫిల్ చేసుకోవాలి అనుకుంటే సేమ్ గోల్డ్ కలర్ స్టోన్ చైన్ అయినా యూజ్ చేసుకొని ఫిల్ చేసుకోవచ్చు, లేదు మనకి నచ్చిన కలర్ అంటే వైట్ అట్లా మల్టీ కలర్ స్టోన్ చైన్ యూజ్ చేసి కూడా మనం ఫిల్ చేసుకోవచ్చు. 3mm రౌండ్ స్టోన్స్ని స్టిక్ చేస్తే అవి కొంచెం పెద్దగా ఉంటాయి, ఎడ్జెస్లోకి స్టిక్ చేయడానికి గ్యాప్ అనేది వస్తుంది. అలా కాకుండా మనం ఏదో ఒక కలర్ స్టోన్ చైన్తో స్టిక్ చేసుకుంటే ఒక్కొక్క స్టోన్ లాగా కట్ చేసుకొని స్టిక్ చేసుకున్నాం అనుకోండి, గ్యాప్స్ రాకుండా ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది.
అది మిడిల్లో ఫిల్ చేసుకోవాలి అనుకుంటే నేను జస్ట్ ఇలా స్టార్ షేప్ని మాత్రమే కట్ చేసుకుంటున్నాను. స్టార్ షేప్ హ్యాంగింగ్స్ అయితే ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి అన్నమాట. సో నేను జస్ట్ ఇక్కడ ఆల్రెడీ మనం ఫిల్ చేసిన స్టార్ షేప్ని ఆల్రెడీ ప్రిపేర్ చేసాం కనుక జస్ట్ ఇక్కడ ఓన్లీ నేను స్టార్ షేప్ వర్క్ అని కట్ చేస్తున్నాను. మీరు ఫిల్ చేసుకోవాలి అనుకుంటే ఫిల్ చేసుకున్న తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు, లేదు షేప్ అవుట్ చేసుకున్న తర్వాత కూడా మిడిల్లో ఫిల్ చేసుకోవచ్చు. మిడిల్లో కట్ చేసుకోకుండా స్టోన్ చైన్ స్టిక్ చేసేసుకుంటే సరిపోతుంది. మనం ఓన్లీ స్టార్ షేప్ వరకే కట్ చేసుకుంటున్నాం కనుక మిడిల్లో ఉన్న ఎక్సెస్ని కూడా నీట్గా కట్ చేసుకోవాలి. ఎడ్జెస్ కట్ చేసుకునేటప్పుడు ఎక్సెస్ ఉన్నటువంటి షీట్ని కట్ చేసుకునేటప్పుడు మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. స్టోన్ చైన్ ఈజీగా కట్ అయిపోతుంది. ఎందుకు అంటే మనం అక్కడ ఓన్లీ 1 లైన్ ఆఫ్ స్టోన్ చైన్ మాత్రమే స్టిక్ చేసాం కనుక జాగ్రత్తగా చూసుకుంటూ కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవడం అయిపోయిన తర్వాత మనకి చెవికి దగ్గరగా ఉండాలి అనుకుంటే మనం ఓన్లీ స్టోన్ చైన్ మాత్రమే స్టిక్ చేసాం కనుక ఇక్కడ షంట్ అనేది స్టిక్ చేసుకుంటే పెద్దగా అయిపోతుంది మనం ప్రిపేర్ చేసిన హ్యాంగింగ్ కంటే కూడా. అలా కాకుండా నోస్ పిన్ ఉంటుంది, అది చిన్నగా ఉంటుంది. ఈ హ్యాంగింగ్ వెయిట్ని నోస్ పిన్ అయితే బ్యాలెన్స్ చేసుకోగలుగుతుంది. మీకు ఈ హ్యాంగింగ్ అనేది చెవికి దగ్గరగా ఉండాలి అనుకుంటే నోస్ పిన్ని స్టిక్ చేసుకొని జస్ట్ వెనక షంట్ సీల్ని పెట్టేసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా కొద్దిగా హ్యాంగ్ అవుతూ షైనింగ్గా రావాలి, కొద్దిగా పొడవుగా హ్యాంగ్ అవ్వాలి అనుకుంటే మనము ఈ స్టార్కి ఐ పిన్ని యాడ్ చేసుకొని పైన హ్యాంగింగ్కి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఆప్షన్ అనేది మన చాయిస్ అండి. సో హ్యాంగింగ్ బాగా వేలాడుతూ కిందకు ఉండాలా, లేదు చెవికి అంటుకున్నట్టు ఉండాలా అనేది మన ఇష్టంను బట్టి మనం ఏం స్టిక్ చేసుకోవాలి అనేది డిసైడ్ అవ్వడమే. సో నేనైతే ఇక్కడ కరెక్ట్ షేప్ని కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ 1 స్టార్ని అయితే కట్ చేశాను, ఇంకొక స్టార్ని కూడా కట్ చేసుకొని నేను ఏం స్టిక్ చేస్తున్నాను అనేది ఒకసారి చూడండి. ఇలా సెంటర్లో కట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ ఇలా టక్స్ పెట్టుకోవాలి. ఎడ్జెస్ వరకు కూడా నీట్గా ఎక్సెస్ లేకుండా కట్ చేసుకోవాలి. ఎక్సెస్ అనక ఉండేటట్లు కట్ చేసుకుంటే చూడటానికి అస్సలు బాగోదండి. షీట్ అయినా, వ్యాక్స్ షీట్ అయినా, ట్రాన్స్పరెంట్ షీట్ అయినా కూడా బయటికి కనిపిస్తూ ఉంటే లుక్ అస్సలు బాగోదు. మనం స్టిక్ చేసిన స్టోన్స్ కానీ చైన్స్ కానీ అవి మాత్రమే కనిపించేలాగా కట్ చేసుకోవాలి. కొద్దిగా డ్రై అయిన తర్వాత కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. డ్రై అవ్వకుండా కట్ చేస్తే మాత్రం గ్లూ అనేది సిజర్కి అయిపోయి మనం స్టిక్ చేసిన కుందన్స్ స్టోన్ చైన్ కూడా జరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కట్ చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి. సో చూస్తున్నారు కదా, ఇదండి నోస్ పిన్ అంటే. సో ఇది పైన గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసేసుకుంటే చెవికి దగ్గరగా కరెక్ట్గా ఉంటుంది. కానీ నేను నోస్ పిన్ అయితే స్టిక్ చేయడం లేదు. ఈ స్టార్ అనేది కిందకి హ్యాంగ్ అవుతూ షైనింగ్గా అంటే లైట్ పడినప్పుడల్లా మెరుస్తూ ఉంటే చాలా బాగుంటుంది. జీన్స్ పెన్ టాప్స్కి లుక్ వైజ్ చాలా బాగుంటుందని నేను ఐ పిన్ యాడ్ చేసి పైన హుక్కి జాయింట్ చేస్తున్నాను. సో ఐ పిన్ కోసం కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని, ఐ పిన్ చాలా పొడవు ఉంటుంది కదా, మనకి ఎంత పొడవులో కావాలో అంత పొడవులో కట్ చేసుకొని ఐ పిన్ హుక్ని కొద్దిగా స్ప్రెడ్ చేసుకొని కొద్దిగా గ్లూ అప్లై చేసుకొని ఐ పిన్స్ని స్టిక్ చేసుకోవడమే. ఇలా 2 స్టార్స్కి కూడా సేమ్ ఐ పిన్స్ని అయితే స్టిక్ చేసుకోవాలి. ఫైనల్గా ఇలాగా ఈ హుక్స్కి జాయింట్ చేసుకోవడమే. చూసారు కదా, స్టార్ షేప్లో ఉన్నటువంటి గోల్డ్ కలర్ హ్యాంగింగ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఫైనల్గా మనం ప్రిపేర్ చేసిన ఈ స్టార్ షేప్ హ్యాంగింగ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన మేకింగ్ ప్రాసెస్ మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటే మన వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి. మనం ప్రిపేర్ చేసినటువంటి ఈ స్టార్ షేప్లో ఉన్నటువంటి హ్యాంగింగ్స్ మీకు కనుక నచ్చినట్లయితే మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయడం మర్చిపోకండి. మీ సజెషన్స్, సలహాలు కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. చూసారు కదా, మనం ప్రిపేర్ చేసినటువంటి 2 pairs ఆఫ్
స్టార్ హ్యాంగింగ్స్, పార్టీ వేర్, వెస్ట్రన్ వేర్, ఏ డ్రెస్కైనా ఆల్ టైప్ ఆఫ్ డ్రెస్సెస్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్గా ఉండేటువంటి యునిక్ ప్రోడక్ట్ అనే చెప్పుకోవచ్చు. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా ఉంది. మీకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయడం వల్ల మనం పోస్ట్ చేసే వీడియోస్ ఫర్దర్గా మీకు నోటిఫికేషన్స్ అయితే అందుతాయి. మీరు ఫ్రీగా ఉన్న టైంలో మన వీడియోస్ చూసి మీరు కూడా మీకు నచ్చినటువంటి ప్రోడక్ట్స్ని మీకు నచ్చినటువంటి కలర్ కాంబినేషన్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సిల్క్ థ్రెడ్కి సంబంధించినటువంటి ప్రొడక్ట్స్, బ్యాంగిల్స్, శారీ పిన్స్, సెంటర్ క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్, ఫింగర్ రింగ్స్, ఇలా ఎటువంటి ప్రొడక్ట్స్ కావాలన్నా కూడా మీరు 7981039516 అనే నెంబర్ని కాంటాక్ట్ అయ్యి మీ ఆర్డర్ని అయితే ప్లేస్ చేసుకొని మీ అవుట్ఫిట్స్కి పర్ఫెక్ట్ మ్యాచింగ్ని అయితే ప్రిపేర్ చేయించుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.